హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. ప్రీవియస్ వీడియోలో మనం టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 7th పార్ట్ 1లో అవర్ ఎన్విరాన్మెంట్ అనే బుక్లో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అనేది ఏం చెప్తుందో తెలుసుకున్నాం కదా. నౌ దిస్ వీడియోలో మనం 4th చాప్టర్ నుంచి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 4th చాప్టర్ ఈజ్ అబౌట్ ఎయిర్. సో ఈ ఎయిర్ అనే చాప్టర్లో మనకి ఏమేమి టర్మ్స్ ఇంక్లూడ్ చేశారు, ఏమేమి దే ఆర్ గోయింగ్ టు కన్వే అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఫస్ట్ ఎయిర్ అంటే అట్మాస్ఫియర్ అంటే ఏంటి అనేది మనకు ఐడియా ఉండాలి. సో మన అర్త్ అనేది సరౌండెడ్ బై ఎయిర్, సో మచ్ ఆఫ్ ఎయిర్, దాన్ని మనం అట్మాస్ఫియర్ అంటాం. సో జనరల్లీ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మన అర్త్ మొత్తం ఈ ఎయిర్తో నిండి ఉంటుంది, అంటే ఎయిర్ చేత ఆక్యుపై చేయబడి ఉంటుంది. దాన్నే మనం అట్మాస్ఫియర్ అంటాం. ఆ ఎయిర్లో డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉంటాయి. అందులో ఏంటి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎయిర్లో నైట్రోజన్ అనేది 78% ఉంది, ఆక్సిజన్ అనేది 21% ఉంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.3% ఉంది. ఇలా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి మనకి ఎయిర్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. అందులోనే చిన్నగా ఇక్కడ మనకి వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ వార్మింగ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అంటే ఏంటనేది ఇక్కడ క్లియర్ కొంచెం చెప్పడానికి ట్రై చేశారు. అంటే ఏంటంటే ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఎంత 0.03%. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి సన్ నుంచి హీట్ అండ్ ఎనర్జీ వస్తుంది కదా, అది మన అర్త్ మీద పడి మళ్ళీ రేడియేట్ అవుతుంది, అంటే ఇట్లా పడి పుష్ అవుతుంది. మరి ఆ రేడియేట్ అయ్యే టైంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏం చేస్తుంది, ఆ రేడియేషన్స్ని పోకోకుండా మన అట్మాస్ఫియర్లోనే ఉంచడానికి ట్రై చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడే లేకపోతే ఆ హీట్ కానీ ఆ ఎనర్జీ కానీ అర్త్ మీద పడి రిఫ్లెక్ట్ అయిపోతాయి, అంటే మన అర్త్లో ఎటువంటి హీట్ ఉండేది కాదు. సో దట్ చాలా వెరీ కోల్డ్ కండిషన్స్ వచ్చేటివి, హ్యూమన్ ఉండడానికి చాలా కష్టమైన కండిషన్స్, చాలా కోల్డ్ కండిషన్స్ ఉండేటివి. ఎందుకంటే అక్కడ ఆ హీట్ని కానీ ఆ ఎనర్జీని కానీ స్టాప్ చేయడానికి మనకి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు. బట్ మనకి అట్మాస్ఫియర్లో 0.02% కార్బన్ డైఆక్సైడ్ ఉంది. సో వాటి ద్వారా మన అర్త్లోకి వచ్చిన హీట్ కానీ ఎనర్జీ కానీ ఇవన్నీ మళ్ళీ రేడియేట్ అయ్యి స్పేస్లోకి వెళ్ళకోకుండా మన అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. సో వీటి వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అయిపోతే అప్పుడు ఏమవుతుంది అంటే, కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ పెరిగిపోతే ఇంకా మొత్తం టెంపరేచర్స్ అన్నీ బయటికి పోలేక అట్మాస్ఫియర్లో చాలా హై టెంపరేచర్స్ అయిపోతాయి. సో హై టెంపరేచర్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్లేషియర్స్ ఉన్నాయి కదా, అవన్నీ హై టెంపరేచర్కి మెల్ట్ అవుతాయి. ఆ మెల్ట్ అవ్వడం వల్ల సీ లెవెల్స్ పెరుగుతాయి. సీ లెవెల్స్ పెరగడం వల్ల పర్సంటేజ్ ఆఫ్ కాంటినెంట్ అంటే ల్యాండ్ స్కోప్ అనేది చాలా తగ్గిపోతుంది. సో వీటి వల్ల క్లైమేటికల్ కండిషన్స్లో కానీ కొన్ని ప్లాంట్స్, యానిమల్స్, ఈవెన్ హ్యూమన్స్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది నవడేస్లో చాలా ఎక్కువ అవుతుందని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలా ఎక్కువ అవడం వల్ల టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్ చాలా రైజ్ అవుతుంది. దాని ద్వారా ఫ్యూచర్లో అర్త్కు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి అంటున్నారు. సో దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ద స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ కిందికి వస్తే తెలుసు, మన అర్త్ అనేది సరౌండెడ్ బై ఎయిర్, దాన్నే మనం అట్మాస్ఫియర్ అంటాం. ఈ అట్మాస్ఫియర్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి, లైక్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. ఇక్కడ ట్రోపోస్ఫియర్ ఈజ్ నియర్లీ మన సర్ఫేస్ ఆఫ్ అర్త్ నుంచి 13 కిలోమీటర్స్ హైట్లో ఉంటుందంట. అంటే 13 కిలోమీటర్స్ ఆఫ్ హైట్ వరకు మనం ట్రోపోస్ఫియర్ అంటాం. అంటే ఇట్స్ నియర్లీ మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎక్కువ హైట్, ఆ డిస్టెన్స్ వరకు ట్రోపోస్ఫియర్ అంటాం. సో ఈ ట్రోపోస్ఫియర్లో మనకి ఏముంటాయి, క్లౌడ్స్ కానీ వెదర్, రెయిన్ఫాల్ ఇవన్నీ ఇక్కడే హ్యాపెన్ అవుతాయి. నెక్స్ట్ ట్రోపోస్ఫియర్ కాబో స్ట్రాటోస్ఫియర్, ఇది నియర్లీ 50 కిలోమీటర్స్ ఆఫ్ హైట్లో ఉంటాయంట మన అర్త్ సర్ఫేస్కి. ఇక్కడ మన ఏరోప్లేన్స్ కానీ ఓజోన్ లేయర్ కానీ ఉంటాయంట. అలాగే మెసోస్ఫియర్ ఇది నియర్లీ 80 కిలోమీటర్స్ అప్ సైడ్ ఆఫ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ థర్మోస్ఫియర్ పైన ఇంకా ఎక్సోస్ఫియర్, ఇట్ ఈస్ అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అంట. ఇక్కడ ఎక్కువ హీలియం అండ్ హైడ్రోజన్ గ్యాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మన టాపిక్స్ మనకు వస్తే వెదర్ అండ్ క్లైమేట్. వెదర్ అంటే ఏంటి ఫస్ట్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ ఉంది కదా, ఇది సరౌండెడ్ బై ఎయిర్. కండిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్ అనేది హాట్గా ఉందా, లేకపోతే కోల్డ్గా ఉందా, రెయినీగా ఉందా, ఒక డే టు డేలో కానీ
టైం టు టైంలో కానీ, అంటే ఎక్కువ లాంగ్ రన్ లేకపోకుండా షార్ట్ రన్లోనే డే టు డే కానీ, హవర్ టు హవర్ కానీ, ఆ కండిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉందో చెప్పడాన్ని వెదర్ అంటారు. అలా పర్ డే వెదర్ని యావరేజ్గా తీసుకొని ఒక లాంగ్ టర్మ్లో ప్రతి ఒక్క డే యావరేజ్గా అంటే ఆ డేలో ఆ వెదర్ ఎంత ఉందో అనేది ఒక యావరేజ్ పాయింట్ తీసుకొని అలా మొత్తం ఒక లాంగ్ రన్ డేస్ మెజర్ చేస్తే మనకి క్లైమేట్ అనేది తెలుస్తుంది. అంటే క్లైమేట్ ఆఫ్ దట్ ఏరియా, క్లైమేట్ అనేది ఒక లాంగ్ రన్కి సంబంధించింది. వెదర్ అనేది అంటే పర్టికులర్ టైం డే టు డేకి ఒక షార్ట్ రన్కి సంబంధించింది ఇది. సో టెంపరేచర్ అంటే తెలుసు మనకి, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఇస్ ఆఫ్ ది ఎయిర్, అంటే ఆ ఎయిర్ ఎంత హాట్గా ఉంది ఎంత కోల్డ్గా ఉంది అని చెప్పడానికి మనం టెంపరేచర్ యూజ్ చేస్తాం. సో టెంపరేచర్ని కనుక్కోవడానికి మనము థర్మోమీటర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ టర్మ్ ఒకటి ఇన్సులేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక ఇన్సులేషన్ అంటే ఏంటంటే మనకి సోలార్ ఎనర్జీ వస్తుంది, అంటే హీట్ వస్తుంది ఫ్రమ్ ది సోలార్, అంటే మనకి ఆ స్పేస్ నుంచి ఇది హీట్ వస్తుంది అనుకోండి, సన్ నుంచి. ఆ హీట్ అనేది అర్త్ అనేది ఆ హీట్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, అంటే అడ్డుకుంటుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వకుండా అడ్డుకుంటుంది. సో అలా అడ్డుకున్నప్పుడు ఏమవుతుందంటే మన అట్మాస్ఫియర్ అనేది ఒక కొంచెం హాట్గా ఉంటుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వామ్గా ఉంటుంది. సో ఇది మనకి లాటిట్యూడ్స్ ఉన్నాయి కదా, ఈక్వేటర్ కానీ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, పోలార్, నార్త్ పోలార్, సౌత్ పోలార్ అని. సో ఈ ఈక్వేటర్ దగ్గర ఇన్సులేషన్ ఎక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. పోల్స్ సైడ్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది. సో అలా ఇక్కడ ఎయిర్ ప్రెషర్ అంటే ద అమౌంట్ ఆఫ్ వెయిట్, అంటే మన మీద ఎయిర్ ఎంత వెయిట్ని ప్రెస్ చేస్తుందో అనేదాన్ని మనం ఎయిర్ ప్రెషర్ అంటాం. మనం దీన్ని ఫీల్ అవ్వం, ఎందుకంటే మనకి ఎయిర్ అనేది అన్ని డైరెక్షన్ నుంచి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది. దానికి ఆపోజిట్గా మన బాడీ నుంచి కూడా సమ్ ఆఫ్ ది ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాం మనం ఎయిర్కి. సో మనము దాన్ని ఫీల్ అవ్వం. అలాగే విండ్ ఈజ్ జనరలీ పర్మనెంట్ విండ్స్, సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్ అని ఉంటాయి. పర్మనెంట్ విండ్స్ కింద ద ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ అండ్ ఈస్టర్లీస్ అని వస్తాయి. అంటే ఇవి పర్మనెంట్ విండ్స్ అంట. కాన్స్టెంట్లీ త్రూ అవుట్ ద ఇయర్ అవి పర్టికులర్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ సీజనల్ విండ్స్ లైక్ మాన్సూన్స్, లోకల్ విండ్స్ కొన్నిసార్లు సడన్లీ లోకల్లీ అవి ఎక్కువ విండ్స్ వచ్చేస్తాయి. సో వాటిని మనం లోకల్ విండ్స్ అంటాం ఆన్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ డే ఆర్ ఇయర్. అంటే ఒక పర్టికులర్ డేలో కానీ, ఒక పర్టికులర్ ఇయర్లో కానీ, ఒక స్మాల్ ఏరియాలో వచ్చే విండ్స్ని లోకల్ విండ్స్ అంటాం. ఇక్కడ ఒక కేస్ స్టడీ ఉంది. ఒడిస్సాలో వచ్చిన సైక్లోన్, ఎప్పుడు 1999 అక్టోబర్లో వచ్చిన సైక్లోన్. అంటే సైక్లోన్ ఎలా డ్యామేజ్ చేసింది ఒడిస్సా దాన్ని ఎటువంటి ఎలా ఫేస్ చేసింది, ఎలా మరి రీకన్స్ట్రక్ట్ అయింది అనే దాని గురించి ఉంటుంది. సో దిస్ అబౌట్ దిస్ 4th chapter 8. నెక్స్ట్ వాటర్. సో నెక్స్ట్ చాప్టర్ వాటర్ లెసన్లోకి వస్తే మనకి స్టార్టింగ్లోనే అబౌట్ వాటర్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే మనం ఇప్పుడు కొన్ని వాటర్ బాడీస్ నుంచి సన్ హీట్ వల్ల వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యి వేపర్గా కన్వర్ట్ అవుతుంది కదా. సో ఆ వేపర్ అనేది కొంచెం వామ్గా ఉంటుంది. సో వామ్ ఎయిర్ న్యాచురలీ గోస్ అప్ కదా. సో అలా వామ్ ఎయిర్ అంతా ఇలా ట్రావెల్ అయ్యి పైన ఉన్న కొన్ని కండిషన్స్కి కండెన్స్ అవుతుంది. అంటే ఆ వాటర్ వేపర్ అనేది వాటర్ డ్రాప్లెట్గా ఫామ్ అవుతుంది. ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కలిపి ఒక పెద్ద క్లౌడ్గా ఫామ్ అవుతాయి. ఆ క్లౌడ్ అనేది మరి ప్రిసిపిటేషన్ ప్రాసెస్లో రెయిన్స్గా మన అర్త్ మీదకి మళ్ళీ వస్తుంది. సేమ్ ఇలా ప్రాసెస్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం వాటర్ సైకిల్ అంటాం. అలాగే మెయిన్ మన అర్త్లో ఉన్న వాటర్ బాడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవే ఓషియన్స్ కానీ, సీస్ కానీ. సో మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్లో ఓషియన్స్ మొత్తం మన వరల్డ్లో ఉన్న వాటర్ 100% అవుతాయి. అందులో ఓషన్ వాటర్ 97.3% ఉంటాయి. ఇంకా మిగతా ఈ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ అన్నీ మనం డే టు డే కొంచెం యూస్ చేసుకోవడానికి ఉంటాయి. అందులో మరి ఐస్ ల్యాబ్స్ అనేవి మనం యూస్ చేసుకునేకి ఉండదు. గ్రౌండ్ వాటర్, ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్, రివర్స్, వీటినే మనం యూస్ చేసుకోగలుగుతాం. సో మనకి యూజ్ఫుల్ అయ్యే వాటర్, ఇది ఓషన్లో వాటర్ చాలా సాల్టీ ఉంటుంది. అందులో సోడియం క్లోరైడ్ ఉంటుంది, లేకపోతే నార్మల్లీ సాల్ట్ ఉంటుంది విచ్ వి ఈట్ టుడే. సో ఇలా మనం ఆ ఓషన్ వాటర్స్ వెరీ సాల్టీ ఉంటాయి. మనము వాటిని యూస్ చేసుకోవడానికి కాదు. ఓన్లీ ఫ్రెష్ వాటర్ నియర్లీ 97.3 తీసేస్తే ఓన్లీ 2.7% మాత్రమే మనం యూస్ చేసుకోవడానికి. అది కూడా 2.7లో 2% గ్లేషియర్స్లోనే ఉంది. ఓన్లీ మనకి 0. పోర్షన్ ఆఫ్ వాటర్ మాత్రమే అవైలబుల్లో ఉంది టు యూజ్. బట్ మనం పెరుగుతున్న హై పాపులేషన్కి వాటర్ అనేది వెరీ స్కేర్ అయిపోతుంది ఫ్యూచర్లో అని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఇప్పుడు ఓషన్ సర్క్యులేషన్ అంటే ఇందులో వేవ్స్, టైడ్స్ అంటే ఏంది, కరెంట్స్ అంటే ఏందో మనం డిస్కస్ చేసుకుందాం. మనకి వేవ్స్ అంటే తెలుసు. మనకి వేవ్స్ అంటే ఏంటంటే జనరలీ మనం ఎప్పుడైనా ఓషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వాటర్ జరుగుతూ ఉంటుంది కదా, మనం అలలు అంటాం తెలుగులో. సో ఈ వేవ్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఓషన్ అనుకోండి, ఇక్కడ ఎయిర్ విండ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే డైరెక్షన్లో వాటర్ని పుష్ చేసినప్పుడు ఇలా కిందికి వెళ్ళి అలా ఒక వేవ్గా ఫామ్ అవుతాయి. ఆ విండ్ వల్ల ఫామ్ అయ్యేది వేవ్స్ లాగా. అలా అలా వేవ్స్ అన్నీ కాంటినెంట్స్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ బీచెస్ దగ్గర మనకి హిట్ అవుతూ ఉంటాయి. సో ఇది అబౌట్ వేవ్స్. ఇక్కడ సునామీ అంటే ఏంటంటే డ్యూరింగ్ స్ట్రోమ్ టైమ్స్లో, ఆ స్ట్రోమ్స్ అనేది ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్లో ఏమన్నా అర్త్క్వేక్ జరిగి ప్లేట్స్ మూమెంట్ జరగడం వల్ల ఈ విండ్స్ అనేది చాలా ఎక్కువ స్పీడ్తో వస్తుంటాయి. సో వాటి వల్ల ఏమవుతుంది, ఆ విండ్స్ అనేది ఆ ఓషన్ వాటర్ని పుష్ చేసినప్పుడు ఇంకా చాలా ఎత్తుకు లేస్తాయి అనే విండ్స్. డ్యూ టు ద స్పీడ్ ఆఫ్ దట్ విండ్ బేస్ అయ్యి వేవ్స్ అనేవి చాలా చాలా ఎత్తులేస్తాయి. వాటిని మనం సునామీస్ అంటామంట. ఇంతవరకు రికార్డ్ అయిన దాంట్లో 15 మీటర్స్ 150 మీటర్స్ మెజర్ అయిందంట ద లార్జెస్ట్ సునామీ. అంటే ఒక వేవ్ లెంత్ పైకి ఇట్లా లేస్తుంది కదా, ఆ వేవ్ లెంత్ 150 మీటర్స్ ఎత్తు లేసిందంట ఇంతవరకు రికార్డ్ అయిన హైయెస్ట్ సునామీలో. అండ్ స్పీడ్ ఈజ్ మోర్ దెన్ 700 km/h వచ్చిందంట అది. నెక్స్ట్ టైడ్. టైడ్ అంటే ద రిథమిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఓషన్ వాటర్ ట్వైస్ ఇన్ ఏ డే ఈజ్ కాల్డ్ టైడ్. దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది ఎర్త్ అనుకోండి. సో ఇక్కడంతా ఏమవుతుంది, ఓషన్స్ ఉంటాయి, అంటే ఓషన్ వాటర్. మనకి మూన్ ఉంటుంది, మూన్. అలాగే సన్ ఉంటుంది అనుకోండి, సన్. జనరల్లీ ఏమవుతుందంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది స్పేస్లో ఆబ్జెక్ట్ సైజ్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే అది ఎంత గ్రావిటేషన్ని పుల్ చేయగలదని. ఫర్ ఎగ్జాంపుల్ సన్కి చాలా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బాడీ ఇన్ ది స్పేస్. సో దట్ ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఎర్త్కి సన్ కంటే తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. మూన్కి ఎర్త్ కంటే తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. బట్ అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఉంటుంది, బట్ అది సైజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మన ఎర్త్కి దగ్గరగా ఉన్న ఈ బాడీ ఏంటంటే మూన్, అంటే సన్ కన్నా మూన్ మన ఎర్త్ చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి మనకి ఏం జరుగుతుందంటే ఆ ఫుల్ మూన్ డే రోజు కానీ లేకపోతే ఇది న్యూ మూన్ డే రోజు కానీ ఈ మూన్ వల్ల, అంటే ఈ మూన్ పుల్ చేయడం, అంటే మూన్ ఎగ్జర్ట్ చేసే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇక్కడున్న ఓషన్ వాటర్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్ ఇక్కడ ఉందనుకో, ఇది ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ని పుల్ చేస్తుంది. సో దట్ వాటర్ ఏమవుతాయంటే రైజ్ అవుతాయి టువర్డ్స్ మూన్ రైజ్ అవుతాయి. సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే హై టైడ్ అవుతుంది. అది హై టైడ్. సో అక్కడ ఓషన్ వాటర్ అనేది లెవెల్ పెరుగుతుంది, ఇట్లా ముందరికి పుష్ అవుతుంది, ఎందుకంటే గ్రావిటేషన్ ద్వారా పుల్ అవుతుంది కదా. సో దీనికి అగైనెస్ట్గా మన ఎర్త్ అనేది కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ని పుల్ చేస్తుంది. సో దీనికి ఆపోజిట్లో ఇక్కడ కూడా వాటర్ అనేవి రైజ్ అవుతాయి డ్యూ టు ది ఎర్త్ కాన్ఫిగరేషన్. అది సెంట్రలిక్ ఫోర్స్ అనేది ఉంటుంది పదం. సో ఆ ఫోర్స్ వల్ల ఇక్కడున్న ఓషన్ వాటర్ని ఎర్త్ ఇట్లా డౌన్కి పుల్ చేస్తుంది. ఇదేమో ఇట్లా మూన్ పుల్ అయితే, ఇక్కడేమో ఎర్త్ పుల్ చేస్తుంది. సో దట్ ఇక్కడ కూడా హై టైడ్ వస్తుంది. వీటి వల్ల సైడ్కి అంతా ఏమవుతుంది, లో టైడ్ వస్తాయి. దీన్ని మనం టైడ్స్ అంటాం. ఇది డేలో 2 times జరుగుతుందంట, 2 or twice, ఓకే సారీ 1 or 2 times జరుగుతుందంట ఇది డేలో మొత్తం ఈ ప్రాసెస్ అనేది. ఇక్కడ మనకి నీప్ టైడ్ అండ్ స్ప్రింగ్ టైడ్ అని ఉంది. ఇక్కడ ఏంటి, స్ప్రింగ్ టైడ్ అంటే ఏంటి, ఈ మూన్ ఆల్రెడీ ఒక గ్రావిటేషన్ పుల్ చేస్తూ ఉంటుంది. అర్త్, ఇది సన్ కూడా సేమ్ మూన్ ఉన్న డైరెక్షన్లోనే ఉంది. సో దట్ ఇలా మూన్ ఫోర్స్ అండ్ సన్ ఫోర్స్ వీటన్నిటి వల్ల టైడ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఈ హై టైడ్ అనేది చాలా ఫామ్ అవుతుంది. అంటే గ్రావిటేషన్, ఇక్కడ మూన్ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. సో దట్ టైడ్ అనేది చాలా హైగా రైజ్ అవుతుంది.
సో దీనికి సంబంధించి దీన్ని మనం స్ప్రింగ్ టైడ్ అంటాం. అంటే ఒకే పాత్లో ఉంటాయి సన్ కానీ ఎర్త్ కానీ మూన్ కానీ ఇవి ఒకే పాత్లో ఉంటే స్ప్రింగ్ టైడ్లో ఏమవుతుంది, ద హైట్ ఆఫ్ ది టైడ్ అనేది పెరుగుతుంది, ద లెంత్ ఆఫ్ ది టైడ్ అనేది పెరుగుతుంది. నీప్ టైడ్ అంటే ఏంటి, సన్ మూన్ ఇది ఆపోజిట్ డైరెక్షన్స్లో, అంటే సేమ్ డైరెక్షన్స్లో లేవు మనకు, అర్త్ సన్ మూన్ సేమ్ డైరెక్షన్స్లో లేవు, ఇలా ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి నీప్ టైడ్. ఇందులో ఏంటి అంత హై టైడ్ ఉండదు, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ మూన్ ద్వారా కొంచెం ఉంటుంది, సన్ ద్వారా కూడా కొంచెం ఉంటుంది కదా, సో కంట్రోల్ అవుతుంది, అక్కడ ఎక్కువ హై టైడ్ అనేది ఉండదు. సో అది అబౌట్ మనకి టైడ్స్. అండ్ ఓషన్ కరెంట్స్ అంటే మన మన ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ కొంచెం హై ఉంటుంది, సో అక్కడ ఏమవుతుందంటే వాటర్ చాలా వామ్గా ఉంటాయి. ఆ వామ్ వాటర్ ఎలా మూవ్ అవుతాయి, కరెక్ట్ డెఫినెట్ పర్టికులర్ పాత్లో ఆ ఈక్వేటర్ జోన్లో ఉండే ఓషన్ వాటర్ అనేవి పోల్స్ దగ్గరికి వెళ్తాయి, అంటే కొంచెం కూల్ కండిషన్ ఉండే ప్లేస్ దగ్గరికి ఫ్లో అవుతాయి, మూవ్ అవుతాయి ఓషన్ కరెంట్స్ అన్నీ. అక్కడ పోలార్ రీజన్స్లో కోల్డ్ వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం వార్మర్ కండిషన్స్ కోసం ఒక పర్టికులర్ పాత్లో మూవ్ అవుతాయి, ఎక్కడికి ఈక్వేటర్ దగ్గరికి. సో ఇలా జరుగుతూ ఉంటుంది సైకిల్ అనేది, దీన్ని మనం ఓషన్ కరెంట్స్ అంటాం. సో ఈ ఓషన్ కరెంట్స్ వల్ల ఏంటంటే నావిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. సో దిస్ అబౌట్ దిస్ వాటర్. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే, సో దట్ నెక్స్ట్ 6th and 7th చాప్టర్స్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.